అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుచ్చిరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ పాఠశాల ఆవరణలో యోగా ఉత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ బాలకృష్ణ, చైర్పర్సన్ మోర్ల సుప్రజ, బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యోగా గురువుల ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ ఆసనాలను ప్రదర్శిస్తూ యోగా ప్రాధాన్యతను తెలియజేశారు. నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆసనాల ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో సుమారు 500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగా ఆసనాల్లో భాగమయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఎలియాజర్ పల్లిపట్టు మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు, విద్యార్థులు స్థిరమైన మనోబలాన్ని కలిగించడంలో ఇది ఎంతో సహకారి అని తెలిపారు. కరెస్పాండెంట్ చిట్టిబాబు మాట్లాడుతూ మానవుని జీవితంలో ఆరోగ్యం అత్యంత కీలకం. రోజుకు గంట యోగా సాధనతో శారీరకంగా కాదు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు అని పేర్కొన్నారు.